ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ శోభన్ బాబు గారు. చూడండి ఎంత బాగా నవ్వారు ఆయన, శోభన్ బాబు గారు అనగానే. అదెందుకంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ కాంప్లిమెంట్. అంతేనా? అంతే. సో సురక్షిత్ బాబు కన్నా కూడా అసలు జూనియర్ శోభన్ బాబుని పెడితే పోయేది. మీ తాతగారు మీకు ఆ నేము. ఇట్స్ బిగ్ ఆనర్. బట్ చిన్నప్పటి నుంచి సేమ్ తాతగారి పోలికలతోనే ఉండేవాళ్ళ, లేకపోతే కొంచెం పెద్ద అయ్యేకుంది పోలికలు చేంజ్ అవుతూ వచ్చాయి మీ అది features మీరే అంతా? ఇప్పుడు చెప్పేది, ఇంతవరకు ఎవరు చెప్పలేదు అది. పోలికలు ఉన్నాయని చెప్పి, బట్ మేనరిజమ్స్ అనేది ఉన్నాయని చెప్తారు అనమాట. మేనరిజమ్స్ ఉన్నాయా? కొన్ని ఓకే ఓకే. ఎలాంటి మేనరిజమ్స్? తాతగారికి డిఫరెంట్ మేనరిజమ్స్ ఉంటాయి. అది వచ్చి మీరు ఆన్ కెమెరానే చూసారు, ఆఫ్ కెమెరా మీరు చూడలా. ఆఫ్ కెమెరా తాతగారు ఇలానే ఉంటారు? లేదు లేదు, ఈ వాజ్ వెరీ జోవియల్ అనమాట. వెరీ జోవియల్, వెరీ కైండ్ అండ్ వెరీ టాకటివ్. ఓకే. అవునండి. సీరియస్ ఉంటారు అసలు? అస్సలు సీరియస్నెస్ ఉండదు. ఓకే. మీరు తాతగారు కొన్ని సినిమాలు చూస్తే అతను చెప్పే డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక వైఫ్ ని పలకరించే విధానం ఉంటుంది తెలుసా? ఏంటి ఇలా అంటారు కదా. అంటే అందుకనే మేబీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా పెరిగిందేమో తాతగారికి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది. ప్లస్ ఆయన గుడ్ లుక్స్ కూడా కదా. ఎస్, అఫ్ కోర్స్. బట్ సురక్షిత్ గారు, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే అనుకోకుండా కాల్ చేసాం, హైదరాబాద్ వస్తున్నా అన్నారు. నేను చెన్నై వద్దాం అనుకుంటే వేరే వర్క్ మీద. బట్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ చాలా మంది అడిగారు నన్ను. ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసాం ఫస్ట్ టైం మన ఇద్దరం. లైవ్ లో ఒకసారి చేయండి, వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు తెలుసుకోవాలి మేము అసలుకి. ఎందుకంటే శోభన్ బాబు గారు దాదాపు 59 ఏజ్ ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా నేను చెయ్యను అని చెప్పేసి. ఆయన చనిపోయే వరకు కూడా తెలియదు ఆయన ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ ఏం చేస్తున్నారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఏం చెప్తారు తాతగారి గురించి, తాతగారి సినిమాలు, తాతగారి కష్టాలు అండ్ తాతగారి సక్సెస్ అండ్ తాతగారి ఫ్యామిలీని చూసుకునే విధానం, పెంచిన విధానం గురించి ఏం చెప్తారు యాజ్ ఎ గ్రాండ్ సన్ గా మీరు? ఐ థింక్ నేను వచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన సినీ ఇండస్ట్రీ వచ్చి ఇంటికి తీసుకురాలేదు. నేను వచ్చి ఒక యాక్టర్ మీట్ అవ్వలేదు ఇంతవరకు. ఫ్యామిలీ అనేది డిఫరెంట్ గా పెడతారు, ఇది ఎంటర్టైన్మెంట్ అనేది వేరేగా పెట్టారు. ఎప్పుడు ఆల్వేస్ లైక్ దట్. సో ఆయన ఆఫీస్ మట్టికి సెపరేట్ గా ఉండేది అనమాట. ఇంట్లోనే ఆఫీస్ అంటే వాళ్ళ ఇంట్లో. ఆయన స్టాచ్యూ ఉండే అన్ననగర్ కదా, అది చోలేమేడు అంటారు. సో ఆయనకన్నీ సెపరేట్ ఆఫీస్ ఉండేది అక్కడ. మరి అది కూడా గేట్ బయట ఉండేది అనమాట. సో ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఆఫీస్ పనులంతా చూసుకొని దెన్ హిల్ కమ్ బ్యాక్ హోమ్ అనమాట. ఓకే. సో ఆల్వేస్ ఫ్యామిలీ సెపరేట్, వర్క్ సెపరేట్. ఓకే. అస్సలకి రెండు కలపరు. నాట్ ఈవెన్ వన్స్. అదే చెప్పాను కదా, నేను ఇన్ని ఇయర్స్ గా నాకు శోభన్ బాబు గ్రాండ్ సన్ అయినా కూడా నేను ఒక యాక్టర్ కూడా ఇంతవరకు నేను మీట్ అవ్వాలి. రీజన్ ఏముందో అంటే ఆయన వచ్చి ఎప్పుడు చెప్పేవారు ఇట్లా, ఎందుకంటే నేను కష్టపడ్డాను కదా, ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, అందరు చేసేది కాదు. నేను కష్టపడింది ఎందుకంటే మీకోసందా, సో మీరు అట్లీస్ట్ ఎంజాయ్ చేయండి అని చెప్పి, దట్ ఈస్ హిస్ మెయిన్ ఫోకస్. ఆయన లెగసీగా ఇది ఎప్పుడు చూడలే. ఓకే. కానీ కొంతమంది హీరోస్ అనుకుంటారు, నేను స్టార్ హీరోగా వచ్చేసాను, అట్లీస్ట్ నా కొడుకు కాకపోయినా కానీ నా గ్రాండ్ సన్ అయినా కానీ యాజ్ ఎ హీరోగా ఇండస్ట్రీకి రావాలి అని ఎవరైనా అనుకుంటాం. బట్ ఐ డోంట్ నో, శోభన్ బాబు గారు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు అదర్ హీరోస్. నాట్ ఓన్లీ ఇన్ దట్, ఇప్పుడు చూసారంటే ఆయన థింకింగ్ కానీ, ఆయన రియల్ ఎస్టేట్ ప్లాన్స్ కానీ అన్ని చూసారంటే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్లీ మన సినీ ఫీల్డ్ లో ఉండే యాక్టర్స్ దగ్గర నుంచి. ఓకే ఓకే. ఇప్పుడు తాతగారికి మొత్తం 3 daughters 1 son. అవునండి కదా. ఏం చేస్తున్నారు మొత్తం అసలు ఇప్పుడు ఈ జనరేషన్ లో? అది ఐ హ్యాడ్ టు క్యారీ దట్ ఇది అన్నమాట. ఓకే ఓకే. కానీ కొంచెం మీ హైట్, మీ కలరు, మీ ఫిజిక్ ఇవన్నీ చూసి డెఫినెట్ గా శోభన్ బాబు గారు గ్రాండ్ సన్ అంటే ఎనీ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ డెఫినెట్ గా మీకు చిన్నగా స్టార్ట్ చేస్తారు కదా. అది యాక్ట్ చేయండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం, మేము డైరెక్ట్ చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ప్రెజర్ చేయలేదా ఫస్ట్ క్లాస్? చాలా మంది వచ్చారు యాక్చువల్లీ. నేను 10th 12th స్టాండర్డ్ చదివినప్పుడే వచ్చారనమాట. సో కానీ వచ్చి ఆబ్వియస్లీ మనకి అక్కడే మా గ్రాండ్ ఫాదరే చెప్పాను కదా, హీ నెవర్ యూస్ టు ఎంటర్టైన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో అక్కడి నుంచి అసలు ఎప్పుడు
ఏది ఒక ప్రాజెక్ట్గా టర్న్ అవ్వలేదు అనమాట. ఓకే. ఎప్పుడు ఆయన మోటివేషన్ కానీ ఆయన పుష్ కానీ ఎప్పుడు ఇవ్వాల, అక్కడే కట్ చేసేవారు. అవునా? టాక్ లోనే కట్ చేసేవారు. ఓకే. కొన్ని ఫొటోస్ చూశాను సురక్షిత్ Yeah, గారు. yeah. అంటే ఈక్వల్ హీరోకి మ్యాచ్ అయ్యే Thank you రేంజ్ so ఆఫ్ much. ఇమేజెస్ నేను కొన్ని చూశాను. థ్యాంక్ యూ సో మచ్. Huh? కైండ్ ఆఫ్ అంటే అలా ఉండాలనే కోరిక, లేకపోతే క్యాజువల్ గా తీసుకున్న ఫొటోసే అంత హైలైట్ అవుతుంది అన్ని చోట్ల? అంటే నేను ఐ వాంటెడ్ టు సీ పుష్ మై లెవెల్స్ టు ద మాక్సిమం అనమాట. ఎంతవరకు నా బాడీ వచ్చి ఐ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ బీయింగ్ ఇన్ మై ఫీల్డ్. వాట్ ఐ మీన్ ఏంటంటే ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ యాజ్ ఆల్వేస్ అ డైనామిక్ పర్సన్. అంటే ఇది మట్టికే కాదు, ఓకే. నన్ను చూస్తే ఐ వాంట్ బి ఏబుల్ టు ఎవ్రీథింగ్. ఓకే. సో దానివల్ల ఐ ఆల్వేస్ నేను మోడలింగ్ కూడా కొంచెం ట్రై చేశాను, అన్ని కొంచెం కొంచెం ట్రై చేశాను అనమాట. బ్లడ్ లో ఉంది కొంచెం. డెఫినెట్ గా కదా, ఎంత డాక్టర్ గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ కదా, సో ఆబ్వియస్లీ చిన్నగా మోడలింగ్ నుంచి start చేశారా? అంతే, అక్కడే స్టార్ట్ చేస్తే అక్కడే స్టాప్ కూడా చేస్తాం. ఎందుకని? ఎందుకంటే బికాస్ ప్రాక్టీస్ కానీ అదర్ థింగ్స్ టేకెన్ అ హైయర్ గ్రౌండ్ అని, సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ఇట్. ఓకే. ఓకే. ఇట్ వాస్ ఫన్ వెన్ ఇట్ లాస్టెడ్. అంటే మీరు చూస్తే స్పెషలైజేషన్ కూడా చాలా డిఫరెంట్ అండి. Yes. యూజువల్ గా చూసుకుంటే మేల్స్ ఎక్కువ చేయరు అవును. ఈ గైనకాలజీ ప్రాక్టీస్ అనేది. అది ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆ, అవునండి, yes. వాళ్ళే ఎక్కువ. అలాంటిది మీరు వెంటనే గైనకాలజీ అనగానే నేను షాక్ అయ్యాను, కొంతమంది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అవునండి. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్ అది తీసుకోవడానికి మీరు? ఎస్, ఎందుకంటే చూసారంటే గైనకాలజీ అనేది మంచి ఫీల్డ్, మీరు చెప్పినట్టే ఫీమేల్ డామినెంట్ ఫీల్డ్ అనమాట. కానీ ఏంటి చూసారంటే సర్జికల్ సైడ్ అని చూసారంటే మోస్ట్లీ వచ్చి మన మేల్స్కి ఫీమేల్స్కి సర్జరీ చేసే విధం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో మేల్స్కి వచ్చి కొంచెం ఫినిష్ కొంచెం వేరేగా ఉంటుంది. అండ్ వాట్ వీ వుడ్ సే ఇస్ సమ్ ప్రొసీజర్స్ వచ్చి మెన్ కెన్ డూ అ లిటిల్ బిట్ బెటర్, ఎందుకంటే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం, మనం కొంచెం వచ్చి ప్రెషర్ యూస్ చేయొచ్చు, సర్టన్ థింగ్స్ వచ్చి మనం సర్జికల్గా వీ కెన్ బీ బెటర్. ఓకే. సో దానివల్ల వచ్చి ఐ వాజ్ కాన్ఫిడెంట్ అండ్ ఐ టుక్ దిస్ ఫీల్డ్ అనమాట. ఎందుకంటే నేను సర్జికల్ మట్టిగా చేస్తాను. నేను ఇది డెలివరీస్ కానీ కానీ అఫ్ కోర్స్ మా ఫీమేల్ కౌంటర్పార్ట్స్ దే డూ మచ్ బెటర్. బట్ సర్జికల్ అని చూసారంటే ఎస్పెషలీ లాప్రోస్కోపీ నేను చేసే దాంట్లో మెన్ డామినేట్ దట్ ఫీల్డ్ మోర్ దెన్ విమెన్. ఓకే. ఓకే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది కదా అది మీకు? బ్రేక్ చేసింది. బ్రేక్ చేశారు. సో అది కూడా మీ గురువు మీద, మా గురు మీద. రాకేష్. అవును, మా గురువు డాక్టర్ రాకేష్ అన్న. ఆయన వచ్చి ఒక 4.2 kg యూట్రస్ బాడీలోంచి తీసారనమాట లాప్రోస్కోపీ మూలంగా. నేను వచ్చి 4.5 kg యూట్రస్ తీసాను. ఓకే.